అందరికీ హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ మై హోమ్ వ్లాగ్స్. ఈ వీడియోలో మీకు ఎంతో యూస్ఫుల్ అయ్యే కొన్ని టిప్స్ అయితే నేను షేర్ చేస్తున్నాను. వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అయ్యే టిప్సే ఉంటాయి. టిప్ నెంబర్ 1 ఏంటంటే, మనం ప్రతిరోజు ముగ్గు అయితే వేస్తూ ఉంటాం కదా. అయితే మనము ఇలా ముందుగానే ముగ్గు చెక్కలు ప్రిపేర్ చేసి పెట్టుకున్నట్టయితే మనకు పని ఈజీ అవుతుంది. ఈ ముగ్గు చెక్కలు ఎలా ప్రిపేర్ చేయాలో నేను షార్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేశాను, ఒకసారి చూడండి ఎవరైనా తెలియని వాళ్ళు. టిప్ నెంబర్ 2 ఏంటంటే, మనము ఉదయం లేస్తూనే బెడ్షీట్ సర్దడానికి కనీసము 10 మినిట్స్ పడుతుంది. అలా కాకుండా ఇలా బెడ్షీట్కి 4 సైడ్స్ నాట్స్ వేసుకున్నట్టయితే బెడ్షీట్ని మనము జస్ట్ 10 సెకండ్స్లోనే సర్దేయచ్చు. చూడండి, నేను ఊరికే జస్ట్ మిడిల్లో అలా పట్టుకొని మొత్తం వాటిని లోపలికి దోపేసినట్టయితే మనకు బెడ్షీట్ సెట్ అయిపోతుంది. ఈ టిప్పు చాలామందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా టిప్ నెంబర్ 3 ఏంటంటే, మనము డస్ట్బిన్ యూజ్ చేస్తూ ఉంటాము. అయితే డైరెక్ట్గా డస్ట్బిన్లో వేయకుండా ఇలా ఒక కవర్ పెట్టుకున్నట్టయితే డస్ట్బిన్ క్లీనింగ్ ఈజీ అవుతుంది. అట్లానే డస్ట్బిన్లోంచి కవరు తీసేసిన వెంటనే ఫ్రెష్గా ఇంకొక కవర్ అయితే వేసుకున్నట్టయితే నెక్స్ట్ మనము చెత్త వేసేటప్పుడు డస్ట్బిన్లో కవర్ లేకపోతే డైరెక్ట్గా డస్ట్బిన్లో వేయాల్సి వస్తుంది. అలా కాకుండా డస్ట్బిన్లోంచి కవర్ తీసేసిన వెంటనే మళ్ళీ ఫ్రెష్ కవర్ పెట్టుకున్నట్టయితే మనకు పని ఈజీ అవుతుంది. 4th టిప్ ఏంటంటే, మనము ప్రతిరోజు పూజ చేస్తుంటాం కదా. అయితే కొంతమంది వత్తుల్ని బయట నుంచి కొనుక్కుంటారు. అలా కాకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే వాళ్ళకి ఈ టిప్ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అయితే ఉదయం ప్రతిరోజు పూజ చేసేటప్పుడు అప్పటికప్పుడు వత్తుల్ని చేసుకోకుండా ఇలా మనం ఒకసారే వీలున్నప్పుడు వత్తుల్ని ప్రిపేర్ చేసుకున్నట్టయితే మనకు ఉదయాన్నే టైం సేవ్ అవుతుంది. నేనైతే ఎప్పుడైనా వీలున్నప్పుడు ఇలాగా ముందు ఒక క్లాత్ అయితే వేసుకుని తర్వాత ఇట్లా వత్తులను అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. ఉదయాన్నే హడావిడిగా వత్తుల్ని చేసుకుని పూజ చేసుకునే కంటే ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఇలా మనం వత్తుల్ని ప్రిపేర్ చేసుకున్నట్టయితే ఉదయము ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. వత్తులు చేసుకోవడానికి పత్తినైతే మార్కెట్లో దొరికే పత్తి కంటే పొలంలోంచి తెచ్చిన పత్తి అయితే మనకు వత్తి చేయడం ఈజీ అవుతుంది. ఎందుకంటే పొలంలో నుంచి తెచ్చిన పత్తి మనము లాగే కొద్దీ దారము సన్నగా వస్తూ తెగిపోకుండా వత్తి చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. అదే మార్కెట్లోదైతే అంత చక్కగా రాదు. వీలున్న వాళ్ళు విలేజ్లో నుంచి ఎవరైనా పత్తి దొరుకుతుంటే దాంతోనే వత్తులు చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న వత్తులను అయితే నేను సపరేట్ డబ్బాలో ఏమీ స్టోర్ చేసుకోనండి. ధూప్ స్టిక్స్కి ఇలాంటి ఒక డబ్బా వస్తాయి, వాటిల్లోనే నేనైతే వేసి ఉంచుకుంటానమాట ప్రిపేర్ చేసుకున్న వత్తులు. కానీ అలాగే పూజ నిర్మల్యాన్ని కూడా ఇలాంటి డబ్బాలోనే వేసి పెట్టుకుంటాను. టిప్ నెంబర్ 5, మనము ప్రతిరోజు ఉదయాన్నే పూజ అయితే చేస్తూ ఉంటాం కదా. అయితే పూజ అయిపోయిన వెంటనే పూజా సామాన్లు అంటే దీపం కొండెక్కగానే పూజా సామాన్లన్నీ దేవుడి దగ్గర నుంచి తీసేసి ఇలా మనము క్లీన్ చేసి పెట్టుకున్నట్టయితే తర్వాత రోజు పూజ చేయడానికి మనకు కన్వీనియంట్గా ఉంటుంది. పూజ సామాన్లు క్లీన్ చేసేటప్పుడు మరీ జిడ్డుగా అనిపించినట్టయితే వాటి మీద కొంచెం వేడి నీళ్ళు వేసి తర్వాత క్లీన్ చేసుకున్నట్టయితే నీట్గా ఈజీగా క్లీన్ అయిపోతాయన్నమాట. అలాగే మీకు ఎప్పుడైనా పూజ చేశాక దీపం కొండెక్కిన తర్వాత పూజ సామాన్లు క్లీన్ చేయడానికి టైం లేకపోతే అవి దేవుడి దగ్గర నుంచి తీసేసి పక్కన పెట్టి కొంచెం నీళ్లు వేసి పెట్టినట్టయితే తర్వాత క్లీన్ చేసేటప్పుడు క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నేనైతే ప్రతిరోజు పూజ అయిపోతూనే ఇలా అయితే పూజ సామాన్లని క్లీన్ చేసి దేవుడి దగ్గరే పెట్టేసుకుంటానన్నమాట. తర్వాత రోజుకి ఇవి క్లీన్గా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, డోర్ కింద ఎక్కువ స్పేస్ ఉన్న వాళ్ళు ఇలాంటి డోర్ డస్ట్ స్టాపర్ని అయితే యూజ్ చేయొచ్చండి. ఇది చాలా బాగా పనిచేస్తుంది. నేను ఈ క్వార్టర్లోకి వచ్చాక ఈ డోరు చాలా స్పేస్ ఉంది కింద, ఇంట్లోకి పురుగులు ఏమైనా వస్తాయేమో అని భయపడి ఇవైతే ఆన్లైన్ నుంచి తెప్పించుకున్నాను. అమెజాన్లో తెప్పించుకున్నాను అనమాట. చాలా బాగా పనిచేస్తున్నాయి. చిన్న చిన్న పురుగులు కూడా ఇంట్లోకి రాకుండా ఇవైతే ఆపుతున్నాయి. అలాగే డస్ట్ కూడా రాదు. చూడండి, డోర్ కూడా ఈజీగా మూవ్ అవుతుంది. ఎవరికైనా యూజ్ అయినట్టయితే ఆన్లైన్ నుంచి తెప్పించుకోవచ్చు. అలాగే ఈ టిప్ అయితే చిన్నపిల్లలు ఇంట్లో ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. పెద్ద పిల్లలైతే వాళ్ళ బుక్స్ వాళ్ళే పెట్టేసుకుంటారు కాబట్టి ఇబ్బంది ఉండదు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఏంటంటే ప్రతిసారి బుక్స్ అన్నీ సెగ్రిగేట్ చేసి పెట్టడం కష్టం అవుతుంది. అందుకని చెప్పేసి
వాళ్ళ బుక్స్ స్కూల్ బ్యాగ్లో పెట్టేయడము, ఇలా ఒక ఎక్స్ట్రా బ్యాగ్ పెట్టేసుకున్నట్టయితే ఇంట్లో హోంవర్క్ చేసే బుక్స్ ఆ బ్యాగ్లో పెట్టేయచ్చు. అలాగే ఎక్స్ట్రా పెన్సిల్, ఎరేజర్స్ అలాంటివన్నీ కూడా ఆ బ్యాగ్లో పెట్టేయచ్చు. మా పిల్లల బుక్స్ నేను అలానే పెట్టేస్తాను. మనం ఉదయాన్నే చట్నీస్కి ఎక్కువగా వేరుశెనగ పప్పులను అయితే యూస్ చేస్తూ ఉంటాము. అయితే అప్పటికప్పుడు వేయించి వాటిని పొట్టు తీసి చట్నీ చేయాలంటే కష్టమవుతుంది. అలా కాకుండా మనం ముందుగానే వీలున్నప్పుడు ఇలా వేయించి పెట్టుకొని పొట్టు తీసేసి ఒక డబ్బాలో వేసి పెట్టుకున్నట్టయితే మనకు ఎప్పుడైనా అవసరమైనప్పుడు వెంటనే ఇలా అయితే తీసేసి యూస్ చేసుకోవచ్చు అనమాట. నాకు టైం దొరికినప్పుడల్లా ఇలాగా ఒక పావు కిలో వరకు వేయించి అయితే డబ్బాలో పొట్టు తీసేసి పోసి పెట్టుకుంటాను. వీలైనప్పుడు వెంటనే తీసి చట్నీ చేసుకోవడానికి అవుతుంది. మరీ ఎక్కువగా వేయించి పెట్టుకోకూడదు. అలా వేయించి పెట్టుకున్నా కూడా చేదు వచ్చేస్తాయి అన్నమాట. అందుకని చెప్పి మన అవసరానికి తగ్గట్టు 1 వీక్కి అలాగా అయితే వేయించి పెట్టుకున్నట్టయితే ఫ్రెష్గా ఉంటాయి. అలాగే మనకు అవసరమైనప్పుడు తీసి వాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనము పచ్చిమిరపకాయలని తీసుకొచ్చిన వెంటనే ఇలాగా తొడిమెలు తీసేసి కవర్లో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్టయితే ఫ్రెష్గా ఉండడమే కాకుండా మనకి పచ్చిమిరపకాయలు అవసరమైనప్పుడు వెంటనే ఫ్రిడ్జ్ నుంచి తీసి వాష్ చేసుకుని అయితే వాడుకోవడానికి వీలుగా ఉంటుంది. నేనైతే పచ్చిమిరపకాయలు మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే ఇలాగా తొడిమెలు తీసేసి అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనము కిచెన్లో వంట చేసేటప్పుడు వాడే డబ్బాలని ఎప్పటికప్పుడు క్లీన్ చేసి అవి ఉండే ప్లేస్లోనే పెట్టేసినట్టయితే తర్వాత వంట చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. అలాగే డబ్బాలు కూడా క్లీన్గా ఉంటాయన్నమాట. ఇలా చూడండి, నేనైతే వాడిన వెంటనే వాటిని క్లీన్ చేసి అవి ఉన్న ప్లేస్లోనే పెట్టేసుకుంటాను. ఇంకా ఈ టిప్ అయితే ఇప్పుడు సమ్మర్లో బాగా యూజ్ అవుతుంది. మనము దోసపిండి 2 రోజులకి అలాగా పిండి పట్టుకుంటూ ఉంటాం కదా. అయితే పిండి పట్టిన తర్వాత రోజుకే బాగా పులిసిపోయి తర్వాత రోజుకి వాడుకోవడానికి అవ్వకుండా అవుతుంది. అలా కాకుండా మనము పిండి పట్టిన వెంటనే ఇలా ఒక ప్లేట్లోకి నీళ్ళైతే తీసుకొని అందులో మనము మిక్సీ పట్టిన పిండిని అయితే పెట్టుకున్నట్టయితే అది ఎక్కువగా పులవకుండా తర్వాత రోజు మనము కొంచెం తీసుకొని ఇంకా మొత్తం పిండిని అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే తర్వాత వాడుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. ఇలా నీళ్ళల్లో పెట్టేసి ఉంచేసినట్టయితే రాత్రంతా ఎక్కువ పులవదనమాట. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.